కానీ విఐపి దర్శనం పర్సనల్ లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నోమాడ్ ఇండియన్ అన్చార్టెడ్. మనమైతే ఈ వ్లాగ్లో ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. ఈ ప్లేస్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్ దగ్గర అమ్మపల్లి అనే ప్లేస్లో ఉంటుందన్నమాట. ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ కోదండ రామస్వామి దేవాలయము. చూస్తున్నారు కదా ఇక్కడ ఆర్కిటెక్చర్ ఎంత ఫైన్గా ఉందనేసి. ఇది వచ్చేసి 11వ శతాబ్దంలో నిర్మించారు. ఇలా ఈ రాజగోపురం ముందరైతే మనకి 2 ఏనుగులు అయితే చూడొచ్చు మీరు, ఎంత అందంగా ఉన్నాయనేది. అలాగే ఈ రాజగోపురాన్ని రీసెంట్గానే రెనోవేట్ చేసి కొద్దిగా శిథిలాస్తులో ఉంటే దీన్ని కాపాడారనమాట. ఇక్కడైతే శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం చూడొచ్చు. అండ్ ఇప్పుడైతే మనము ఈ గుడి లోపలికి వెళ్ళేసి ఈ గుడి యొక్క విశేషాలు ఏంటి అనేది తెలుసుకుందాము. మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన కొత్తగా వచ్చే వ్లాగ్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ వస్తుందన్నమాట మీకు. చూస్తున్నారు కదా గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఎదురుగా మనకి ఈ రాతితో చేయబడినటువంటి దీపస్తంభం అయితే ఉంది. ఇది ఎక్కువగా మనము మహారాష్ట్ర సైడ్ చూస్తుంటాం అనమాట. అండ్ ఈ దీపస్తంభం కింద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉందన్నమాట. ఇలా ఈ దీపస్తంభం వెనకాల చూస్తే ఒక ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. ఆ ధ్వజస్తంభం మీదనే మనకి చాలా పురాతనమైనటువంటి ఈ మామిడి చెట్టు కూడా గమనించవచ్చు మీరు అందరూ. ఈ రాజగోపురం యొక్క బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా ఇది మల్టీ ఫ్లోర్డ్, ఆల్మోస్ట్ 6 నుండి 7 ఫ్లోర్ల వరకు అయితే ఈజీగా ఉంటుంది. స్పెషల్ దర్శనం ఉందా? ఎట్లా టికెట్ దర్శనం? ప్రస్తుతం విఐపి దర్శనం అంటే ఏమీ లేదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే అట్లా జరుగుతుంది. సోమవారం ఎలా ఉంటుందో ఇది ఎలా చేసుకుంటారో, కానీ విఐపి దర్శనం పర్సనల్ లేదు. మామూలుగా వస్తున్నారు, కాకుండా ఎవరు అంటే సర్లు పంపిస్తున్నాం అంతే. కానీ ఎంతమంది పూజారులు ఉన్నారు? ముఖ్యంగా మేము 2 ఉంటామండి ఇక్కడ అర్చకులు. తర్వాత ఇంకో అతనే మొత్తం టెంపరీగా పోగలుగుతున్నాం. మొత్తం 3 ఉన్నాం. మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఇలా ఈ గుడి ప్రాంగణంలో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి చెట్టుకి ఇలా కొబ్బరికాయలు కడితే ఆ కోరికలు తీరుతాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పూజారి చెప్పారనమాట. చూస్తున్నారు కదా చాలామంది కూడా ఇక్కడ ఇలా ఈ చెట్టుకంతా కూడా కొబ్బరికాయలను అయితే కట్టారు. ముందైతే నేను ఈ గుడి బయట ఉన్నటువంటి మేజర్ అట్రాక్షన్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గుడి బయట ఉన్నటువంటి ఈ ప్లే గ్రౌండ్ అంతా కూడా చాలా సినిమాల్లో అయితే చూపించారు. ఇలా మనం కొద్దిగా ముందరికి వెళ్తే ఇక్కడ ఈ బోర్డు పైన రాశారు కదా, ఇక్కడ ఫోటోషూట్స్కి 3000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ కోనేరే కారణము. ఈ కోనేరు వచ్చేసి మొత్తం కూడా ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్, మెటర్నిటీ ఫోటోషూట్స్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్స్ చేసుకునే వాళ్ళతో నిండిపోయింది. చూస్తున్నారు కదా అక్కడ ఎంతమంది జంటలు ఉన్నారు, ఎంతమంది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు అనేది. అంత అందంగా ఉంది ఇది యాక్చువల్గా అయితే ఈ కోనేరు అయితే. అసలు మనం అక్కడ కాలు పెట్టి ఒక స్టెప్ దిగుతూనే చాలు అవతల సైడ్ నుండి అన్న సైడ్కి వెళ్ళిపోండి, అన్న ఇటు పక్క వెళ్ళిపోండి, అటు పక్క వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి అనుకుంటూ మనందరినీ బయటకు వేసేస్తున్నారు అనమాట ఆ గేట్ నుండి. అంతమంది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్తో వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతూ ఉంది. చూడండి, నేను ఒకసారి ఇలా అంత రష్లో కూడా నేను మీకు ఇది చూపించాలని చెప్పేసి ఇలా కిందకైతే వస్తున్నాను. ఈ ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ అండ్ మెటర్నిటీ ఫోటోషూట్స్ అయితే చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఈ గుడి వాళ్ళు అయితే దీనికి 3000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ దీంట్లో మనకి జనరల్గా ఒక చేంజింగ్ రూమ్ అటువంటిది, అంటే ప్రొఫెషనల్గా లేకపోయినా అట్లీస్ట్ ఒక చిన్న రూమ్ లాంటిది ఇస్తారనమాట వీళ్ళందరూ రెడీ అవ్వడానికి. అక్కడ చూస్తున్నారు కదా మనకు గోపురం అయితే కనిపిస్తుంది. ఇది దగ్గర ఈ కోనేరు వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 500 సంవత్సరాల క్రితం నిర్మించారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పూజారి అయితే చెప్పారు. గుడి వచ్చేసి మనకి 11వ శతాబ్దానికి చెందినది. ఆ తర్వాతనే మనకి కోనేరు అయితే నిర్మించారనమాట. ఈ గుడి కట్టినప్పుడు అయితే ఈ కోనేరు లేదు. కానీ ఈ కోనేరు మనకి వర్షాకాలంలో నిండినప్పుడు మాత్రము నీళ్ళతో నిండి చాలా అందంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ అసలు ఎక్కడ ఫోటోషూట్ చేద్దామన్నా కానీ అందరూ అబ్జెక్షన్ చెప్తున్నారు. సో మొత్తానికైతే ఏదో అయినంత వరకు నేనైతే బైట్స్ తీసుకొని వచ్చాను ఇలా. సో చూడండి, ఇలా స్టెప్స్ అయితే ఉన్నాయి కిందికి వెళ్ళడానికి. నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి. కింద మొత్తం కూడా మనకి ఒక సిమెంట్ బేస్ అయితే ఉంది. దాని కింద ఉన్నది మొత్తం కూడా ఒక రాతి పరుపు. అలా మొత్తానికైతే మనల్ని బయటకు వేసేసారు ఆ కోనేరు దగ్గర నుండి. ఇంక సరే అని చెప్పి బయటకు వచ్చి ఇలా చూస్తే ఈ అందమైన మండపం అయితే కనిపించింది. దానికి ఎదురుగానే ఇక్కడ ఒక రథం పెట్టుకునే స్థలం అయితే కనిపించింది. అండ్ ఇప్పుడైతే మనం ఆ మండపం మీదకైతే ఎక్కి ఒకసారి టాప్ వ్యూ అయితే చూసేద్దాం ఎలా ఉంటుంది అని. ఇక్కడ చాలా వరకు మూవీ షూటింగ్స్ అయితే జరిగాయని అనుకున్నాం కదా. సో ఈ గ్రౌండ్లోనే మనకి సంక్రాంతి మూవీ కానీ, లేకపోతే ఆ గుడి లోపల మనకి మర్యాద రమ్మన్న మూవీ కానీ, లాహిర్ లాహిర్ లాహిర్లో సినిమా కానీ,
ఇలా చాలా మటుకు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. ఈ మండపం పైన చూస్తున్నారు కదా, ఇటువంటి ఫ్యామిలీ ఫోటోషూట్స్ కూడా అవుతున్నాయి. అండ్ ఈ మండపం వెనకాలైతే మనకి ఇలా ఒక స్ట్రక్చర్ కనిపించింది, అదేంటో మనకు తెలియదు. అయితే ఇక్కడ నుండి చూస్తే దూరంగా మనకి ఒక బంతిపూల తోట అయితే కనిపించింది, అది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్దాము అని ఇంకొద్దిగా జూమ్ చేస్తే ఇక్కడైతే ఒక మంచం మీద అలా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ నడుస్తుంది. ఇలా ఒక డ్రోన్ ఎగరేసి తీస్తున్నారు వీళ్ళు, ఇది చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ చుట్టూ ఈ గుడి చుట్టూ కూడా మనకి ఇలా తాటి చెట్లు అయితే ఉన్నాయి. మరి మార్నింగ్ టైం తాటికలు కూడా దొరుకుతుందేమో మనకి అది తెలియదు. అండ్ సరే అని చెప్పేసి అలా ఆ తోటలోకి వెళ్దాము అని చెప్పేసి మేము ఆ మండపం దిగి ఇలా నడుచుకుంటూ వచ్చామో లేదో, ఇక్కడ మొత్తం ఈ ఫోటోగ్రాఫర్స్ అయితే మళ్ళీ ఇక్కడ కూడా నాట్ అలౌడ్, మీరు బయటకు వెళ్ళిపోండి అనేసారు. మన టైం అలా ఉంది ఈరోజు, ఏం చేయలేం మరి. సో అందరూ మనల్ని బయటకు వేసేస్తున్నారు అక్కడ నుండి. అక్కడైతే ఒక ఉయ్యాలు అయితే కట్టారు వాళ్ళ కోసము. అండ్ దూరంగా అయితే ఒక మంచం పెట్టి దానిపైన షూటింగ్ చేస్తున్నారు. సో ఇలా ఈ గుడి చుట్టూ కూడా ఇంత బ్యూటిఫుల్ గ్రీనరీ అయితే ఉంది. చాలా మేజర్ మూవీస్ అయితే ఇక్కడ షూట్ చేశారు అని అనుకున్నాం కదా. సో అవి వచ్చేసి మనకి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మూవీతో స్టార్ట్ అయ్యి తర్వాత విక్రమ్ కానీ, అలాగే లాహిర్ లాహిర్ లాహిర్లో మర్యాద రామన్న, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మూవీస్ ఉన్నాయి మనకి. సంక్రాంతి కానీ, అబ్బో ఒకటా రెండా చాలానే ఉన్నాయి ఇక్కడ. సో మొత్తానికి అయితే మేమైతే సైడ్ ఎంట్రన్స్ నుండి మళ్ళీ గుడిలోకి అయితే వచ్చాము. ముందైతే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి ఇంకా చేయకుంటే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి కొత్త వ్లాగ్స్వి. ఈ గుడి యొక్క చరిత్ర తీసుకుంటే మనకి ఈ గర్భగుడి కనిపిస్తుంది కదా, లోపల షూట్ చేయడానికి అయితే అనుమతి లేదు. సో కాబట్టి ఈ గర్భగుడిలో మనకి శ్రీరాముల వారు అయితే ఏకశిలా విగ్రహం పైన చెక్కబడ్డారనమాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి రాముని గుడిలో కూడా మనకి ఆంజనేయ స్వామి వారు రాముల వారికి పాదాల కింద ఉంటారు. అయితే ఇక్కడ అలా ఉండరు, ఎందుకంటే ఇది శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయము. రామునికి హనుమంతుల వారు పరిచయం కాకముందే ఈ ప్రదేశానికి వచ్చారు కాబట్టి అందుకని చెప్పేసి అలా ఏకశిలా విగ్రహం పైన చెక్కారనమాట రాముల వారి విగ్రహాన్ని, ఆంజనేయ స్వామి లేకుండా. అలాగే ఇక్కడ మనకి ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఈ రాముల వారి విగ్రహం మకర తోరణం ఉంటుంది కదా, తోరణంలో మనకి 10 దశావతారాలు అయినటువంటి ఈ విష్ణు అవతారాల్ని దర్శించుకోవచ్చు. అలాగే 11వ అవతారమైనటువంటి రాముని కూడా దర్శించుకోవచ్చు అనమాట. సో ఒకటే గుళ్ళో మనకి మొత్తం 11 అవతారాలు ఉన్నటువంటి ఈ విష్ణు రాముని దర్శించుకునే ఏర్పాటు అయితే చేశారనమాట విగ్రహంలో. అయితే ఈ గుడి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా మొత్తం మనకి దగ్గర దగ్గర 256 ఎకరాలు ఈ గుడి ఆధీనంలోనే ఉంటుంది. సో చూస్తున్నారు కదా గోపురం ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది. ఈ గోపురంని ఇన్స్పిరేషన్గా తీసుకుని చార్మినార్ కూడా కట్టారు అని చెప్పేసి మనకి ఈ గుళ్ళో ఉన్నటువంటి పూజారి అయితే చెప్పారు. ఇక్కడ ఎటువంటి విఐపి దర్శనాలు అయితే ఉండవు, ప్రతి ఒక్కరు కూడా నార్మల్గా క్యూ లైన్లో వచ్చి స్వామిని దర్శించుకోవాలి. అండ్ అలాగే ప్రతి నెలలో కూడా మనకి ఇక్కడ పునర్వసు నక్షత్రం రోజు శ్రీ రాముల వారి కళ్యాణం అయితే జరిపిస్తాము అని ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఎందుకంటే కనీసం ఒక 10 జంటలున్న ఇక్కడ కళ్యాణంలో పాల్గొనే వీలు ఉంటుంది కాబట్టి అందుకని చెప్పేసి ఇలా ప్రతి నెల కూడా జరిపిస్తున్నారు. సో చూస్తున్నారు కూడా ఇక్కడ మొత్తం కూడా అంత ఫోటోషూట్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ కూడా ఒక ఫోటోషూట్ అవుతుంది, గమనించచ్చు మీరు. ఒకరు ఫోటోషూట్ చేయించాలంటే ఆల్మోస్ట్ ఒక జంటకి 3000 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. డ్రోన్ అయితే నాట్ అలౌడ్. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట ఈ గుడిది. అండ్ నేను చెప్పాను కదా ఈ గుడి ఆపోజిట్లోనే కొత్తగా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కట్టించారు అని చెప్పేసి, ఆ విగ్రహం ఇదే. సో మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి.